బ్రదర్ చెప్పండి, ఇంకా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇంకా 52 రోజులు మాత్రమే ఉన్నాయి ఎలక్షన్స్కి. తర్వాత ఇక తెలుగుదేశం పార్టీ జనసేన సునామీ అని అంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఏడ సునామీ? 2014 ఏమైంది? ఫ్యాన్ గాలికి గజ 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 వణికినాయి టీడీపీ కింద, బేటలు కూడా పగిలిపోయినాయి. ఆ దెబ్బకి 23 మందిని మా వాళ్ళని లాక్కున్నాడు. ఆ లాక్కొని వాళ్ళల్లో ఒకడు గెలిచాడు. ఆ దరిద్రం ఏంటంటే ఏడున్నాడు ఆ దరిద్రుడు. ఇప్పుడు సునామీ అంటున్నాడు. ఆ సునామీ ఏమాత్రం ఉండితే రేపు చూపిస్తా, మేము చూపిస్తాం. అద్దెంగి నుంచి ఇక్కడ 23 మందిలో ఒకడు ఉన్నాడుగా, ఆయనకి సునామీ మేము చూపిస్తాం. ఆడ చంద్రబాబు నాయుడికి, వాడిని నమ్ముకున్న దత్తపుత్రుడికి మొత్తం కూటమి వేస్తున్నాడు. వదిన రమ్మంటున్నాడు బీజేపీ తరపు నుంచి. అందరిని కలిసికట్టుగా అది కుటుంబ రాజకీయం లాగా చేస్తున్నాడు. మరి ఫ్యాన్ రెక్కలు ఎరగొట్టేసి చెత్తబొట్లో పడేస్తాం అన్నాడు నారా లోకేష్. ఏందో అటు ఎరగొట్టేది? వాళ్ళ రెక్కలు ఎరగ తెంగి మొన్న రాజమండ్రి జైల్లో తెంగాం. వాళ్ళ రెక్కలు ఎరగ తెంగి మొన్న రాజమండ్రిలో ఈడు ఎరగొడతాడు రేపు వచ్చి. వీడికి వాళ్ళ ఐకి లేవు రెక్కలు, ఇంక ఈడేమి ఎరగొడతాడు? వాళ్ళ ఐది చూసుకోమను మొదల. వాళ్ళ ఐది రేపు, వాళ్ళ ఐది ఈడిది, ఈడు దత్తపుత్రుడిది మొత్తం రెక్కలు కాదు, మొత్తం కింద స్తంభాలతో సహా మొత్తం పునాదులు చెక్కులు లేవు నూకుతాం, బంగాళాఖాతంలో కలిపేస్తాం. కానీ ఒకటి బ్రదర్, ఇప్పుడు లోకేష్ ఏమన్నా అంటే జగన్మోహన్ రెడ్డి నీకు నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను, నీ ఇష్టం, ఇంక నా జోలికి అయితే రావద్దు, నా జోలికి వస్తే నీ కుర్చీ మడత పెడతాను జగన్ అంటున్నాడు లోకేష్. కుర్చీ మడత పెడతాడా? ఏడ పెడతాడు? ఏడ పెడతాడంట? వాడిది 2019లో మడత పెట్టాం, అది చూసుకోమనండి. అసలు మేము మడత పెట్టడానికి ఇంక లేదు వాడికి, మొత్తం అయిపోయింది. మాట చెప్పాలంటే నిన్న చూశారు రాపుతాడు ఆడు. నాకు తెలిసి ఆ చంద్రబాబు నాయుడు గుండె మరి తెల్లారి నేను న్యూస్ చూడలేదు కానీ మరి బతికున్నాడో లేదు. ఆ సభ చూస్తే ఎవడ బతికున్నాడో ఉచ్చ బోస్తుంటాడు ఒక్కో నా కొడుకు. ఆ దెబ్బతోటి మా గురించి రేపు మాట్లాడన్నా, రేపు పొద్దున ఎవడైనా భయపడాల్సిందే. రాపుతాడు కాదు, ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర ఏడైనా ఒకటే హావా, జగన్మోహన్ రెడ్డి హావా. మరి ఈ మధ్యకాలంలో ఎక్కడ సిద్ధం సభలు ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారు తన చొక్కాలు మడత పెట్టే టైం అయింది, ఎలక్షన్ సిద్ధం అని అంటున్నాడు. మా టీడీపీ కార్యకర్తలు కానీ చొక్కాలు మడత పెట్టే పని అయితే జగన్మోహన్ రెడ్డి రేపు కుర్చీ మడత పెట్టేస్తాను అంటున్నాడు. మడత కాదు, ముందల ఇంకోటి సభకు వచ్చిన వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదంట, చూడమానండి. ఏడాడి నుంచో వచ్చారంట పాపం. మొన్న వేటి న్యూస్లో కూడా వచ్చింది 400 అంట కూలి. మరి వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదని వాళ్ళు బయటకు వచ్చారు. ఆ 400 ఇస్తాడు, 500 ఇస్తాడు, బిర్యానీ పాటలు ఇస్తాడు, మందు ఇస్తాడు. ఏది తీసుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం అభివృద్ధి ఎవరు మర్చిపోరు, పడేది వైసీపీకే. అది నాకు ఒక విజ్ఞప్తి చెప్తున్నాను మీడియా ద్వారా. పాపం వాళ్ళకి ఆ 400 ఏంటండి కూలి మానుకొని పేద ప్రజలు వచ్చారు. ఆ కూలి ఇచ్చే మార్గం చేసి కొంచెం హైలైట్ చేయండి వాళ్ళని.